మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఈ మాటలు కలిసి చదువుకుందాం. నా దగ్గర బైబిల్ ఉందండి, నాకు తెలుగు వచ్చు, నేను చదవగలను. ఈ మాటలు చదువుతారన్న వారందరూ కలిసి ఒకే స్వరముతో ఏకస్వరంతో ప్రభువును స్తుతిస్తూ ఈ 5వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన చాలా భోగిలు ఆగింది మధ్యలో. కొన్ని భోగిలు పట్టాలు తప్పిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఆఖరి వరకు చదువులు కొన్నారు. ఈ 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తుంది. 10వ వచనంలో ఏముందంటే సర్వకృపానిధి యగు దేవుడు. అలాంటి దేవుడు మన దేవుడు. అంటే కృప అనేది ఏంటట? నిధి. దేవునికి స్తోత్రం కలుగును. గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, సర్వకృపానిధి యగు దేవుడు. కృప అనే నిధిని దేవుడు మనకు ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఈ కృప అనే నిధి ఎంతమందికి కావాలి? కావాలి, చేతులు ఎత్తలేదు, నా సంబంధం లేదు. దేవుడు ఇస్తానన్నప్పుడు ఇస్తే తీసుకుంటాం అన్నట్టు కూర్చున్నారు. వీళ్ళకి వాలంటీర్స్ కావాలి మరలా. దేవుడికి కలిసిపోయి ఉన్నారు 2020 సంవత్సరంలో. సర్వకృప దేవుడు. 12వ వచనం చూస్తే ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఏ కృపట? సత్య కృపలో మీరు నిలకడగా ఉండండి అని పేతురు గారు మాటలు రాస్తూ ఉన్నారు. ట్రూ గ్రేస్ ఆఫ్ గాడ్. సత్య కృపలో మనం నిలకడగా ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే ఆయన తన కృపను, తన సత్య కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. స్తోత్రం. ఈ సత్య కృపలు ఎవరైతే నిలకడగా ఉంటారో, ఈ మాట జాగ్రత్త వినాలి. ఈ కృపలు ఎవరైతే స్టేబుల్ గా నిలకడగా ఉంటారో వారికి సర్వనిధి, ఆ నిధి, కృప ద్వారా కలిగే నిధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నూతన సంవత్సరంలో మనం వెళ్ళిచుండగా ఒక ప్రార్థన ఈ రోజు చేసుకుని వెళ్ళాలి. ఈ రాత్రి కావాల్సిన దేవా, ఈ సత్య కృపలో నేను నిలకడగా ఉండడానికి నాకు సహాయం చేయండి. ఈ సత్య కృపలో నా బిడలు నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. ఈ సత్య కృపలో నా కుటుంబం నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. ఈ సత్య కృపలో నా భర్త నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. ఈ సత్య కృపలో నా భార్య నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన విశ్వాసంతో చేయి. ఈ రాబోతున్న సంవత్సరంలో వారు నిలకడగా దేవుడిలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ప్రేమలో దేవుని పొందుతున్నాను. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా నీ కృపను గురించిన వర్తమానం ఈ రాత్రి కాల్సిన మరొకసారి మేము వినబోతూ ఉండగా దేవా, మా జీవితాల్లో నిద్ర కానీ అలసట కానీ ఈ మాటలు అపవాది కానీ శత్రువు మా జీవితాల్లోంచి దొంగిలించకుండా అయా నీ మాటలు మేము విని విశ్వాసముతో ఈ సత్య కృపలో నిలకడగా ఉండే నీ యొక్క కృపను మా పట్ల మీరు అనుగ్రహించమని, ఈ మాటల ద్వారా మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ పక్కన ఉన్న వారు నిద్రపోతే వారిని వెలుగుకుండే బాధ్యత మీదే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చెప్పి కొట్టేయండి. జస్ట్ జెంటిల్ గా ఈ బ్రదర్ సిస్టర్ వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా, ఎంతో సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రపంచము మనుషులకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటది. అయితే ఈ ప్రస్తుత ప్రపంచము నేర్పించే పాఠాల్లో మనందరూ నేర్చుకున్న పాఠం ఏంటంటే ఈ లోకంలో
ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. హల్లెలూయా. ఏది ఉచితంగా రాదు. డబ్బులు ఉచితంగా వస్తాయా? రావు. దానికోసం ఏం చేయాలి? కష్టపడాలి, పని చేయాలి, చెమటగార్చాలి, చాలా ప్రయాసం పెడితేనే కానీ మన చేతులకు ఆ యొక్క ధనం అనేది ఉండదు. ఈ లోకములో ఏదైనా మనం సాధించాలంటే కష్టపడాలి. ఈ ప్రపంచములో ఈరోజు మార్కెట్లో, బిజినెస్ లో, వ్యాపారాల్లో ఏ పని చేసినా ఈరోజు ప్రపంచంలో కాంపిటీషన్ అనేది ఉందా లేదా చెప్పండి? ఒకరికి పోటీ అనేది మనం చూస్తూ ఉన్నాం. 2 కిరాణా కొట్లు పక్కన ఉంటాయి, కానీ ఒక కిరాణా కొట్టు అంటే ఇంకొకటికి పడదు. 2 పెట్రోల్ బంకులు పక్కనే ఉంటాయి. మా బొగ్గు రమ్మంటాడు. విశాఖపట్నం వెళ్ళినట్లయితే అక్కడ కాంప్లెక్స్ దగ్గర 2 ఫ్రూట్ జ్యూస్ షాపులు ఉంటాయి. బయట కాసేస్తారు కుర్రోళ్ళు. వాడి దగ్గరికి వెళ్ళకుండా ముందే ఆడికి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎప్పుడు కూడా రెండో షాప్ దగ్గరికి వెళ్ళాలని వీల్లేదు. ఎవరైనా వచ్చి ఈ షాప్ దగ్గరే ఆగిపోవాలి. ప్రతి వ్యాపారంలో, ప్రతి మనిషికి మధ్య ఈరోజు మనం ఏం చూస్తూ ఉన్నామంటే కాంపిటీషన్, పోటీ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏం బోధిస్తూ ఉందంటే, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుళ్ళు ఉంటారో, ఆయన ఉచితంగా మనకు ఒకటి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే ఆయన కృప. హల్లెలూయా. దీనికి మనం ఏమి చెల్లించవసరం లేదు. ఉచితంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చేది ఏంటంటే ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కానీ ఎవరైతే అది గ్రహించి ప్రభు దగ్గరకు వస్తారో వారందరికీ ఆయన ఏం అనుగ్రహిస్తూ ఉన్నాడంటే ఆయన కృపను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మాట మనం చదువుతాం. ఒకసారి ఎవరైనా చదువుతారా? 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. ప్రైజ్ ది లార్డ్. ఉచితంగా దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఆయన నీతిమంతులుగా చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మనకిస్తున్న గొప్ప ధన్యత ఏంటంటే ఆయన కృపకు మనలను పాత్రులుగా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఉచితంగా ఈ లోకములో ఎవ్వరు ఇవ్వని ఆ గొప్ప నిధియగు కృప, సత్య కృపను మనకు ఇచ్చిన దేవునికి, దేవా నీ కృపకు నన్ను పాత్రుడిగా చేస్తున్నందుకు వందనాలను ఒకసారి దేవుడు ఎవరో పాస్టర్ గారి దగ్గర వచ్చారు. పాస్టర్ గారండి, నేను ఈ లోకంలో చాలా రకరకాలుగా జీవించాను, ఇంకా దేవుని దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నాను. మరి దేవుళ్ళకి రావాలంటే నేనేం చేయాలండి? ఏం చెప్పినా చేస్తానండి. మీరు ఏం చేయమంటారు చెప్పండి? కొండ ఎక్కమంటారా, లేకపోతే కొండ ఎక్కి దూకేమంటారా? ఏది చెప్పినా చేయడానికి రెడీ అంటే అన్నాడట. మాస్టర్ గారు అన్నారట, నువ్వు ఏం చేయవసరం లేదు, ఆల్రెడీ చేయాల్సినంత ఆయన చేశారు. స్తోత్రం. వచ్చారు, మన మధ్య జీవించారు, మన కొరకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. అందుకనే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుడు మనకు అనుగ్రహించిన వరము. చెప్పండి, వరం అని చెప్పండి. కృప అనేది వరం అని చెప్పండి. రక్షణ అనేది వరం అని చెప్పండి. స్తోత్రం చెప్తాం. గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రోజు మనం పొందుకున్నాం. క్రీస్తు యేసు రక్తములో కడగబడితే దేవుడు నిన్ను ఆ కృపకు పాత్రుడిగా దేవుడు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పొందుకుంటారు ఈ కృప? చదువుకున్న వాళ్ళు పొందుకుంటారా, లేకపోతే హైట్ ఉన్న వాళ్ళు పొందుకుంటారా, లేదా వైట్ ఉన్న వాళ్ళు పొందుకుంటారా, లేకపోతే ఈ లోకంలో కొంచెం మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళు పొందుకుంటారా? ఎవరికి ఇస్తున్నాడు దేవుడి కృప? ఆయన రక్తంలో కడగబడితే చాలు అందరికి ప్రభువు ఆ కృపను ఇస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్తా. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే నిజంగా దేవుని బిడ్డ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కృప నీ పట్ల ఉన్నది కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. స్తోత్రం. ఈ 2025 సంవత్సరం అంతట్లో నీ పట్ల దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తన కృపను నీకు ఉచితంగా దేవుడు దయచేశాడని కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు దేవుడు తన కృపను దేవుడికి అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తాం. నీవు గ్రహించని పరిస్థితుల్లో ఆయన కృపే నీకు తోడుగా ఉండి నేను నడిపించినందుకు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ కృప దేవా జీవము కంటే ఉత్తమమైనదని ప్రజలు దేవుడు స్తుతించారంటే ఆ కృపగల దేవుడు వారి
పట్ల చేసిన కార్యాలు వారు గుర్తించి గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేసి, ప్రభువా, the reason I am here today is only by your grace, Lord. దేవా, నీ కృప ద్వారానే నేను ఎక్కడున్నా. నా ధనము కాదు, నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నా అందము కాదు, ఏది కాదు. ఇట్స్ ఓన్లీ బై యువర్ గ్రేస్, లార్డ్. నీ కృప ద్వారానే నన్ను బ్రతికి ఉంచావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అన్నాడు. దేవుని యొక్క ప్రజలందరూ, భక్తులందరూ ప్రభువును స్తుతించారు కాబట్టి ఇంకనూ దేవుడు వారి పట్ల తన కృపను విస్తరింప అని చేసి ఉన్నాడు. ఈరోజు మన ధనము మన కొంతవరకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత మనకు సహాయం చేసేది ఏంటి తెలుసా? దేవుని కృపే. హల్లెలూయా. నీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు అయిపోయి జోబులు ఖాళీ అయిపోవచ్చు, కానీ ఎప్పుడు నీ జీవితంలో, నీ యొక్క బ్రతుకులో కృప ఖాళీ అవ్వదు. ఆయన కృపను సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్తాం. ఈ కృప అనే మాట బైబిల్లో స్టడీ చేస్తే చాలా, ఇట్స్ ఎ గ్రేట్ బైబిల్ టాపిక్. ఇందులో చాలా మాటలు ఉన్నాయి. బైబిల్ చూసినప్పుడు we see saving grace, we see sanctifying grace, we see teaching grace, we see abundant grace, and we also see sustaining grace. ఇలాగ కృప అనే మాటకు చాలా విషయాలు, చాలా బోధలు మనం కృప గురించి మనం చేసుకోవచ్చు. దేవుడు తన కృప ద్వారా రక్షించే కృప, మనలను పరిశుద్ధపరిచే కృప, మనకు బోధించే కృప. 24వ తారీఖు కింద మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కృప మనకు బోధించుచున్నది అన్న మాట జ్ఞాపకం చేసిన ఎవరికైనా గుర్తుందా? స్తోత్రం చెప్తా. దేవుని కృప మనకి ఏం చేస్తుందట? దేవుని కృప మన టీచర్. స్తోత్రం. ఆయన కృప మనం రక్షించింది, ఆయన కృప మనకు పరిశుద్ధపరుస్తుంది. బైబిల్లో ఉన్నాయి మాటలు. ఆయన కృప మనకు బోధిస్తుంది, ఆయన కృప మన బ్రతుకులను విస్తరింపజేస్తుంది. హల్లెలూయా. అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికి దేవుడు తన మీ ఎడల తన కృపను విస్తరింపజేయగలడు. 9:8 మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. అంటే దేవుడు తన కృపను ఏం చేస్తాడట? అన్నిటి యందు. చెప్పండి, అన్నిటి యందు చెప్పండి. అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి అన్ని కావాలంటే తన కృపను దేవుడు ఏం చేస్తాడు? పక్కన సెకండ్ నుంచి దేవుడు తన కృపను మీకు సమృద్ధిగా ఇస్తాడని చెప్పండి. దేవుడు తన కృపను మీకు సమృద్ధిగా ఇస్తాడు. తెలుగు రాకపోతే హిందీలో చెప్పడం మాత్రం మాని. హల్లెలూయా. సో దేవుడు తన కృప ద్వారా అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చేస్తున్నాడు. అందుకనే పేతురు ఏమంటాడంటే, ఈ సత్య కృపలో నిలకడగా ఉండండి. హల్లెలూయా. ఇందులో నిలకడగా ఉండాలి. దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. ఆ కృపగల దేవుడు ఈ 2025 సంవత్సరంలో మన జీవితంలో ఏం చేశాడు? 3 మాటలు చెప్పి మన ప్రాంతంలోకి వెళ్ళిపోతాం. కృపగల దేవుడు మన పట్ల ఆయన సంరక్షణ కలుగు చేశాడు. ఇంగ్లీష్లో ఈ సంరక్షణ అనే మాటకు సస్టైనింగ్ అన్నారు. చెప్పండి, సస్టైనింగ్. చెప్పండి, సస్టైనింగ్ గ్రేస్ అంటే సంరక్షించే దేవుని కృప. హల్లెలూయా. ప్రసంగాంశం ఏంటంటే సంరక్షించే దేవుని కృప. స్తోత్రం. దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? మనలను సంరక్షిస్తుంది. ఏ విధంగా దేవుని కృప మనల్ని సంరక్షిస్తుంది? ఈ 2025 సంవత్సరం వెనక్కి తిరిగి మాటలు ఏం చెప్తున్నప్పుడు జ్ఞాపకం తీసుకుంటే 3 విషయాల్లో దేవుని కృప మనల్ని సంరక్షించింది. మొదటిగా, మన జీవితాల్లో మనము శోధింపబడినప్పుడు దేవుని కృప మనలను సంరక్షించింది. స్తోత్రం. ఇప్పుడండి మనము ఈ లోకంలో ఏం చేయబడ్డాము? శోధించబడ్డాం. ఈ 2025 సంవత్సరంలో నాకు శోధన రాలేదన్న ఒకసారి స్తోత్రం చెప్పండి. శోధనలు వచ్చినాయి లేదా? అన్ని శోధనలు, చాలా శోధనలు మన జీవితాల్లో కలిగినాయి. ఆ కలిగిన శోధనలో మనం తప్పించుకున్నామంటే దాని బట్టి తెలుసా, ఆయన కృప మనలను సంరక్షించింది. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఈ మాట ఉంది. ఫిలిప్పీ 1:6 చూస్తే, మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. స్తోత్రం. హల్లెలూయా. మనలో దేవుడు ఏం చేశాడంట? ఒక మంచి పనిని ప్రారంభించాడు. మీ పక్కన వారు చెప్పండి మాట, మీలో యేసే మంచి పనిని ప్రారంభించాడు. చెప్పండి, మీలో యేసే మంచి పనిని ప్రారంభించాడు. ఎంత మంచివారు నిజంగా చెప్పిన వెంటనే చెప్తున్నారు. దేవుడు మన దీవించునుగా. హల్లెలూయా. 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 చెప్పుకుంటూ వెళ్ళిపోండి.
వచ్చే సంవత్సరంలో అనేక మంది మిమ్మల్ని చెప్పేవారికి దేవుడు చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎప్పుడు వరకు కొనసాగిస్తాడట? అంటే కొనసాగింపు అనే మాట ఉందో లేదా అక్కడ? ఎలా కొనసాగిస్తాడంటే తన కృప ద్వారా దేవుడు మనలను నడిపిస్తాడు. అప్పుడప్పుడు విశాఖపట్నం బీచ్ రోడ్ లో రన్నింగ్ రేస్ పెడతారు, కాంపిటీషన్. దాన్ని మ్యారథాన్ అంటారు, మ్యారథాన్ రేస్ అంటారు. అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఏ వయసు వారైనా వెళ్ళొచ్చు. ఆ యొక్క రన్నింగ్ రేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు ఫస్ట్ వెళ్తారని కాదు. ఏంటి ఆ రన్నింగ్ రేస్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరు ఫస్ట్ వెళ్తారని కాదు, ఎవరు ఆఖరి వరకు వెళ్తారని. సైకిల్ రేస్. హల్లెలూయా. ఆ రేస్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరు స్లోగా ఎవరు ఆఖరి వరకు వెళ్తారు. ఎందుకంటే 3 కిలోమీటర్లని, 5 కిలోమీటర్లని, 10 కిలోమీటర్లని, 15 కిలోమీటర్లని పెడతారు. మ్యారథాన్ రేస్ అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే ఎంతమంది చివరి వరకు చేరుకుంటారు. మధ్యలో చాలా మంది దాహం వేసి అలసి కాళ్ళకి వచ్చి ఆగిపోతూ ఉంటారు. స్తోత్రం. ఒక మంచి క్రీడాకారుడు అలాంటి ఒక రేస్ లో పాల్గొనాలంటే వాడికి ఏముండాలి చెప్పండి? ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఏమొస్తుంది ఎక్సర్సైజ్ చేసేవారు కూడా కనబడుతున్నారు, లేదండి పొట్ల కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కొత్త సంవత్సరం ఒక తీర్మానం తీసుకోండి, నేను తీసుకుందాం అనుకుంటున్నాను. స్తోత్రం. తగ్గాలి, ప్యాంట్ సైజులు తగ్గాలి, షర్ట్ సైజులు తగ్గాలి, అప్పుడే ఆరోగ్యం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఎక్సర్సైజ్ నిర్లక్ష్యం చేస్తున్నారు. చేయాలి, కొంచెమైనా చేయాలి. రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయండి 2026 నుంచి. స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ కృపను దేవుడు మీకు అనుగ్రహించును. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మంచి క్రీడాకారుడు పరిగెట్టాలంటే వాడికి ఏం కావాలండి? వాడికి మంచి ఎండోరెన్స్ ఉండాలి, మంచి శక్తి ఉంటేనే వాడు పరిగెడతాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ఈ సంవత్సరం అంతా మనల్ని ఈ విధంగా నడిపించడానికి ఆయన కృపే మనల్ని బలపరిచింది. అందులో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. దేవునికి స్తోత్రం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మనకి 2025 సంవత్సరంలో బలపరిచిన దేవునికి స్తోత్రం చెప్తా. మనలో సత్క్రియను ప్రారంభించిన దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన నమ్ముకున్న నాటి నుండి ఈ 2025 సంవత్సరం ఈ ఆఖరి రోజు వరకు దేవుడు కొనసాగించాడు. ఈ రోజు దేవుడు దాన్ని ఆపేయట్లేదు. 2026 సంవత్సరంలో కూడా నీ పట్ల దేవుడు కొనసాగించుకుంటా ఉన్నాడు. మన పట్ల దేవుడి సంరక్షణ గల కృపనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. రోజు ఈ ఆఖరి క్షణాల్లో, ఈ ఆఖరి గంటల్లో మనము ప్రాంతంలోకి వెళ్ళే వరకు నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే ఈ వాక్యము వింటూ, ఈ మాటలు వింటూ మన ప్రభువుని కృతజ్ఞత పూర్వకంగా స్తుతించేవారుగా ఉన్నట్లయితే ఇదిగో ఈ సత్య కృపలో దేవుడు మనల్ని నిలకడగా దేవుడు ఉంచి ఇంకనూ మనల్ని స్థిరపరిచి బలపరిచి తన కృపను విస్తరింపజేస్తాడు. ఒకసారి దేవుడు వందనాలు చెప్తాం. హల్లెలూయా. 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 హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఈ మాట కనిపిస్తా ఉంది. ఎవరైనా ఒకసారి చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఏం రాయబడ్డదండి? మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు లేని వాడు కాడు గాని మన వలె శోధింపబడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో పాటు సహానుభావము లేని వాడు కాడుగా సమస్త విషయాల్లో మన వలె శోధింపబడి ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అర్థం ఏంటంటే
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏ బలహీనతలు అయితే వచ్చినాయో అవి ఆయనకు వచ్చినాయి. ఆయన శోధింపబడ్డాడు. అన్ని శోధనలు కలిగినాయి లేదా? ఆకలి, దాహము, ఈ లోకము అనే శోధనలన్నీ కలిగినాయి. కానీ శోధన ఆయన జయించలేదా? స్తోత్ర. పాపము లేనివాడిగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో అనేక శోధనలు వచ్చినాయి. కొన్ని నువ్వు జయించగలిగావంటే దేవుని కృప ఉంది. కొన్ని నువ్వు జయించలేదంటే దేవుని కృప నువ్వు చోటు ఇవ్వలేదు. అందుకనే కొన్ని విషయాలు నువ్వు ఓడిపోయావు, పడిపోయావు. కానీ దేవుడు మంచి దేవుడు కాబట్టి మరలా నీ చేయబడుతుంది అని సన్నిధిలో దేవుడు కూర్చోబెట్టి హల్లెలూయా. కొన్ని ఈ లోకపరమైన నీచ కార్యాల్లో నీ జీవితాన్ని నువ్వు చోటించినా ప్రభు నేను విడిచిపెట్టలేదు. తన కృప నేను విడిచిపెట్టలేదు. నీ పట్ల దేవుడు ఇంకా తన ప్రేమను చూపించాడు. అందుకని మనం ఇక్కడ ఉన్నాం. స్తోత్ర. మన ప్రధాన యాజకుడు ఆయన శోధించబడ్డాడు, బలహీనపడ్డాడు. కానీ పాపం అనేది ఆయన ఇప్పుడు చోటు ఇవ్వలేదు. 2026 సంవత్సరాలు నిలిచినట్టుగా సమృద్ధి గల దేవుని కృప నీ పట్ల ఉండాలంటే శోధన కలిగినప్పుడు వాటిని తట్టుకునే శక్తిని దేవుడు అడగాలి. స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. లోకము శోధిస్తాడు, శరీరం శోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. 3 శోధనలు: లోకము, శరీరము, అపవాది. ఇవి మనం జయించాలంటే మన జీవితాల్లో మన దేవుని ఆత్మకు మనం చోటించి ఆయన కృపకు మనం చోటించినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. గాల్లో చాలా తిరుగుతూ ఉంటాయి, చెట్లు, ఆకాశ పక్షులు, అవన్నీ కూడా గాల్లోనే ఏం చేస్తూ ఉంటాయి? ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాయి, పడతా ఉంటాయి. హల్లెలూయా. అది పడినప్పుడు తప్పించుకునే బాధ్యత ఎవరిది? పెట్టదు కాదు, మనది. అలాగే ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు అనేక శోధనలు వస్తాయి, మీదకి పడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ తప్పించుకునే బాధ్యత ఎవరిది? ఈ లాంగ్వేజ్ చెప్తే కానీ అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరిని కీడు విషయంలో, పాప విషయంలో ఆయన శోధించిన దేవుడు వాక్యం చెప్తుంది. బిల్లీ గ్రామ్ అనే దావి సేవకుడి దగ్గరకు ఒకసారి ఒక న్యూస్ ఛానల్ వారు వచ్చారట. న్యూస్ ఛానల్ వారు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వారు అన్నారట, సార్ మేము ఈ ప్రపంచంలో చాలా మంది చూసాము, చాలా మంది గొప్ప గొప్ప పొలిటీషియన్స్ మేము చూసామండి. కానీ వారి జీవితంలో గొప్పగా ఉన్నతమైన స్థానం వెళ్ళిన తర్వాత ఏదో బలహీనతలో వారు పడిపోవడమో, ఈ లోకంలో కాంప్రమైజ్ అయిపోవడమో, లేకపోతే ఆ లంచంలో దొరికేయడమో, లేకపోతే ఏదో విషయంలో వారు దొరికిపోవడం జరుగుతూ ఉంటుంది. శోధనలో వారు పడిపోవడం జరిగింది. మీకు ఇప్పుడు సుమారుగా 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఎప్పుడు మీ మీద ఒక బ్యాడ్ రిపోర్ట్ రాలేదు. ఎప్పుడు మీరు ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా ఒక బ్యాడ్ రిమార్క్ అనేది రాలేదు. ఎలా అయ్యిందండి అని అడిగితే ఆయన ఒకే ఒక మాట అన్నాడంట, నా జీవితంలో ఏ చెడు నా మీదకి రాకుండా నేను కాపాడబడ్డానంటే అంత దేవుని కృప అన్నాడంట. స్తోత్రం. ఆయన కృప మనకు తోడుగా ఉండగా ఏ తెగులు, ఈ లోకంలో ఏ చెడు వార్త మన జీవితంలో ఏలుబడి చేయకుండా దేవుడు మనకు కాపాడుతాడు. ఆయన సంరక్షించే కృప ఈ 2025 సంవత్సరం మనకు తోడుగా ఉన్నది. బట్ దేవునికి స్తోత్రం చెప్తాం. మనం శోధించబడినప్పుడు ఆయన సంరక్షించే కృప మనకు తోడుగా ఉంది. రెండవదిగా 94వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. ఒక 3 నిమిషాల్లో ముగించేయడానికి ప్రయత్నం చేస్తాను, ముగించేస్తాను కూడా. 94వ కీర్తన 18వ వచనం. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా దేవునికి స్తోత్రం. భక్తుడు ఏమంటాడు? కాలు జారిపోయిందని నేను అనుకున్నాను, కానీ దేవుని కృప ఏం చేసింది? హల్లెలూయా. ఈ సంవత్సరం ఎన్నిసార్లు జారి పడిపోవాలి మనం. హల్లెలూయా. ఎన్ని అడ్డుపడుతూ ఒకరి మీద కాలేసేద్దామో, కానీ దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. మన ప్రయాణాల్లో దేవుడు తప్పించాడు. మన ఇంట్లో పడిపోయి ఉన్నారు చాలా మంది, నడుతూ పడిపోతారు కొంతమంది. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పట్టుకుని మళ్ళా లేవదీస్తూ ఉన్నాడు. ఎన్నో చిన్న చిన్న ప్రమాదాలు వచ్చి పెద్ద పెద్ద ప్రమాదాలు మన బిడ్డల పట్ల, మన పట్ల దేవుడు ఏం చేశాడంటే తన కృప ద్వారా మళ్ళీ బలపరచండి. స్తోత్రం. హల్లెలూయా. When we are tired, when we are, the first one is when we are tempted. Second thing, when we are tired, మనం అలసిపోయినప్పుడు. ఈ సంవత్సరం అలసిపోయిన ఉన్నారా చెప్పండి? ఈ సంవత్సరం చాలా అలసిపోయిన ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రలేని రాత్రులు ఉన్నాయా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం డీప్గా వెళ్దాం.
ఈ సంవత్సరంలో కోపం వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. చేతులు ఎత్తండి. ఒప్పేసుకుంటేసో హల్లెలూయా. ఎవరి మీద వచ్చింది అని అడగను. కోపం వచ్చిందా రాలేదా? వచ్చింది. చిరాకు వచ్చిందా రాలేదా? దురుస్తనం వచ్చిందా రాలేదా? గర్వం వచ్చిందా రాలేదా? చెప్పండి, రాలేదా? హల్లెలూయా. నేను కాబట్టి అన్న ఫీలింగ్ వచ్చిందా రాలేదా? ఒప్పేసుకుంటున్నారు దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమున్నాయండి? అసూయ వచ్చిందా రాలేదా? హల్లెలూయా. 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 ఇది చాలా పెద్దది అసూయ అనేది. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ వచ్చినప్పుడు మన కాలు జారిపోవాలి. కానీ దేవుడు తన కృప ద్వారా మనం బలపరిచాడు. హల్లెలూయా. 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 ఇన్ని ఫీలింగ్స్ కలిగిన ఫీలింగ్స్ మధ్యలో మనం జీవిస్తూ ఉండగా ఆయన కృప అనే ఫీలింగ్ ఎంతగానో బలపరిచింది. ఆ కృపనిచ్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. అనేక సమయాల్లో మనము లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, పడకల మీద ఉన్నప్పుడు, హాస్పిటల్స్ ఉన్నప్పుడు, చాలా భయంకరమైన చీకటిలో అంధకారంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప నిన్ను విడిచిపోలేదమ్మా. ఆయన కృప నిన్ను విడిచిపోలేదు డియర్ బ్రదర్. ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కాబట్టి, ఆయన సంరక్షించే కృప మనకు తోడుగా ఉన్నది కాబట్టి, ఒక సాక్ష్యముతో, ఒక పాటతో, ఒక స్తుతితో, ఒక కీర్తనతో, ఒక కృతజ్ఞతతో ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము. ఈ కృపగల దేవుడికి ఒకసారి రెండు చేతులు ఎత్తి, దేవా నేను అలసిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, కోపడినప్పుడు, నలిగిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, అయ్యా అలసిపోయినప్పుడు నాకు తోడుగా ఉండి నీ కృప ద్వారా నన్ను బలపరిచినందుకు దేవానికి వందనాలు. గట్టిగా ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కృపగల దేవుడు, మనకు కృపనిచ్చే దేవుడు. స్తోత్రం. మనకు మాట చెప్పి మన ప్రాంతాలకు వెళ్ళిపోదాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లును. నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనము సమస్యల్లో, ట్రబుల్, మన సమస్యల్లో నలిగిపోతా ఉన్నప్పుడు దేవుని కృప మనం విడిచిపెట్టలేదు. 3 మాటలు చెప్పుకున్నాం. మనం శోధించబడినప్పుడు ఆయన కృప మనం విడిచిపెట్టలేదు. మనము అలసిపోయినప్పుడు ఆయన కృప మనం విడిచిపెట్టలేదు. మనం సమస్యలో ఉన్నప్పుడు ఆయన కృప మనం విడిచిపెట్టలేదు. ఈ సాక్ష్యం మనందరికి ఉందా లేదు? ఈ రాత్రి హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా కదిలితే అసలు ఈ కొండ చూస్తాం మన ముందు కొండ ఎప్పుడైనా ఉన్నది, మన పొట్ట ముందు ఉన్నది. కదిలింది ఎప్పుడైనా? తవ్వుకుంటూ వెళ్ళిపోయారు కానీ కదల్లా మాత్రం జరగండి. అంటే ఎంత స్థిరంగా ఉన్న కొండలే కదిలిపోయినా నా కృప మాత్రము ఎప్పటికీ విడిచిపోదు. హల్లెలూయా. జీవితాలు శోధన కాలాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అందుకనే ఇక్కడ చదువుకున్నాం, ఇదిగో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, ఎంతకాలమట? ఎంతకాలము? సెకండ్ చెప్పండి, శ్రమ కొంచెం కాలం అని చెప్పండి. శ్రమ కొంచెం కాలం. ఇప్పుడు నా వైపు చూడండి, శ్రమ ఎంతకాలం? బాధ కొంచెం కాలం. చెప్పండి, రోగము కొంచెం కాలం. నడునొప్పి కొంచెం కాలం. తలనొప్పి కొంచెం కాలం. కాళ్ళొప్పి కొంచెం కాలం. చెవులొప్పి కొంచెం కాలం. మా ఇంట్లో నొప్పి ఏ నొప్పి అయినా కొంచెం కాలం. అదైన తర్వాత ఏమవుతుందట? ఇదిగో కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే సంపూర్ణంగా చేస్తాడు. సంపూర్ణంగా చేసి దేవుని కృప పొందాలి. హల్లెలూయా. రెండవదిగా పూర్ణులుగా చేసి స్థిరపరిచే దేవుడు ఆయన. స్తోత్రం. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ఇంకేం చేస్తుందట? ఆయన కృప మనలను బలపరుస్తుంది. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా కొంచెం శ్రమ, కొంచెం బాధ, కొంచెం ఇబ్బంది, కొంచెం కష్టం ఈ జీవితంలోకి వచ్చిన
దేవుడు నీ పట్ల కార్యం చేస్తా ఉన్నాడమ్మా. నేను సంపూర్ణంగా నీ జీవితంలో అన్ని సమకూడి కీడు వెనకాల, ప్రతి అపాయం వెనకాల, ప్రతి శోధన వెనకాల, ప్రతి చీకటి వెనకాల, ప్రతి కష్టం వెనకాల, ప్రతి ఇదిగో నిన్ను బాధించే వారి వెనకాల, ప్రతి ఆ కీడులో నిన్ను అనేక విధాలుగా ఇదిగో నిన్ను నలగొట్టడానికి ప్రయత్నించిన వారి వెనకాల దేవుడు ఏదో అద్భుతమైన మేలు దేవుడు దాచించాడు. తన ఎంతో భయభక్తుల వారి పట్ల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ రాత్రి కాలంలో దేవుని సేవకుడిగా ప్రవచనాత్మకంగా ఈ రోజు ఒక మాట ప్రకటిస్తా ఉన్నాను. నీ బ్రతుకు ఈ రోజు ఎంత కిందకి నెట్టివేయబడిన క్రీస్తు యేసు కృప నీకు తోడుగా ఉండగా, ఆయన నిన్ను మరలా భూములుగా చేసి నిన్ను స్థిరపరిచి బలపరిచి తన కృపకు సాక్షిగా నిలబెట్టడానికి ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు. నమ్మిన వారిని చేతుల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కృపగల దేవునికి వందనాలు చేద్దాం. దేవా, ఎంత కృప నా పట్ల నువ్వు అనుగ్రహించావు. ఈరోజు కృపకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అడగకపోయినా నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన కృప దేవునికి ఇచ్చేసాడు. ఆ కృప ద్వారా రక్షించాడు. ఆ కృప ద్వారా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ కృప ద్వారా దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ కృప ద్వారానే దేవుడు ఈ సంవత్సరం అంతా నిన్ను సంరక్షించిన దేవుడు. నువ్వు శోధించబడినప్పుడు, నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కృప ఎవరికైతే కావాలో వారు అడిగితే దేవుడు ఇస్తాడట. హల్లెలూయా. అడుగుడి అన్న మాట బైబిల్లో కనిపిస్తుంది. అడిగితే దేవుడు ఇస్తాడు. 2026లో వెళ్తున్నాం. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన కృప గురించి మరొకసారి దేవునికి వందనాలు చెప్పు, కృతజ్ఞతలు చెప్పు. దేవా, ఈ కృప నాకు ఉచితంగా ఇచ్చావు. ఈ కృప నా పట్ల సమృద్ధిగా ఇస్తా ఉన్నా. ఈ కృప నా పట్ల విస్తరింప చేయండి అని అంటూ, దేవా, ఈ కృపలో నేను, ఈ సత్య కృపలో నేను నిలకడగా ఉన్నాను. అదే ప్రార్థన, కృపలో నిలకడగా ఉండాలి. అవకాశాన్ని మోకరించండి. లేనట్లయితే నిల్చోండి దేవుని సన్నిధిలో. కెన్ వి ఆల్ గో ఇంటు ప్రేయర్? ప్రార్థనలకు వెళ్దాం. కృపగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరిని బలవంతం చేయరు. మీరు మీ దేవుడే, మీ ప్రార్థన మీ దేవుడే, మీ విశ్వాసం మీ దేవుడే, మీ నమ్మకం మీ దేవుడే. కృపగల దేవుని సన్నిధిలో